ఇంటి రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది కోర్టు. దాంతో పాటుగా కింద కోర్టుకు తొందరగా బెయిల్ ఇవ్వండి అయ్యా అని చెప్పింది. దాంట్లో చొక్కెదురు అన్న పాయింట్ ఒక్కటే రాశారు. వార్త డీటెయిల్డ్గా చదివితే కానీ అసలు విషయం అర్థం కావట్లా. పబ్లిక్ని ఇట్లా తప్పుదో పట్టిస్తుంటారనమాట. ఇకపోతే 3 ఏళ్ల చిన్నారిని చిదిమేశాడు అంటూ తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చిన 3 ఏళ్ల చిన్నారిపై యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. అందరూ పెళ్లి ఆడవాళ్ళు ఉండగా ఆ పసిపాపను ఆడిస్తున్నట్టుగా నడుస్తూ చర్చి వెనక్కి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం ఏకంబాలదిన్నె లో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు బంధువులు తెలిపిన వివరాలు మేరకు ఏకంబాలదిన్నె గ్రామానికి చెందిన యువకుడికి జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామానికి చెందిన యువతకు శుక్రవారం వరుడి గ్రామంలోని చర్చిలో వివాహం జరిగింది. ఈ పెళ్లికి పొద్దుటూరు మండలం అమృతనగర్ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు తమ 3 ఏళ్ల కుమార్తెను తీసుకుని గురువారం వచ్చారు. కాగా మోరగుడి నుంచి దూదేకుల రహమతుల్లా కూడా వివాహానికి హాజరయ్యాడు. రహమతుల్లా గురువారం రాత్రి చర్చి వద్ద చిన్నారితో ఆడుకుంటూ కనిపించాడు. శుక్రవారం మధ్యాహ్నం వివాహం అయిన తర్వాత చిన్నారి కనబడ్డం లేదనే విషయాన్ని గుర్తించాడు. బాలిక తల్లిదండ్రులతో పాటు అందరూ చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు. కాగా అంతకుముందు అందరూ పెళ్లి ఆడవాళ్ళు ఉండగా రహమతుల్లా చిన్నారి మాయమాటలు చెప్పి చర్చి వెనక్కి తీసుకెళ్లి ఆ నోట్లో అరటిపండు కుక్కి అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను దారుణంగా కొట్టి చంపి మృతదేహాన్ని ముళ్ళపొదల్లో పడేశాడు. ఆపై ఏమీ ఎరగనట్టు చర్చిలోకి వచ్చాడు. అయితే బాలిక కోసం వెతుకుతున్న కొందరు రహమతుల్లా చొక్కా మీద రక్తం మార్కలు గమనించి అతను నిలదీశారు. బాలిక తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె ఎక్కడని ప్రశ్నించి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అతను పట్టుకుని దేశశుద్ధి చేశారు. ఇంతలో కొందరు చర్చి వెనక ముళ్ళపొదల్లో పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న తలమంచిపట్నం పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని పోలీస్ స్టేషన్కి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. రహమతుల్లాను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నిందితుడు తప్పతాగి ఈ దారుణానికి పాల్పడ్డాడని చిన్నారి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. 10వ తరగతి వరకు చదివిన రహమతుల్లా జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. అతని తల్లి కువైట్లో ఉన్నారు. తండ్రి కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది